శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానంలో దిగ్గజాలైన కవులు ఉండేవారు. వారిలో తెనాలి రామకృష్ణుడు అనే కవి సుప్రసిద్ధులు. ఒకసారి రాయలవారికి ఏమీ తోచకుండా ఉండటంతో కోట గోడలకు వర్ణచిత్రాలను తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ పని కోసం ఆయన ఓ చిత్రకారుడిని పిలిపించారు. ఆ చిత్రకారుడు తన సృజనతో చక్కటి చిత్రాలు గీసి తీసుకురాగా అందరూ చాలా మెచ్చుకున్నారు. కానీ రామలింగ కవికి మాత్రం చాలా ప్రశ్నలు తలెత్తాయి. ఓ వ్యక్తి పక్కకు తిరిగి నిలబడిన చిత్రాన్ని చూసిన రామలింగ కవికి రెండో వైపు ఎక్కడున్నది, మిగిలిన శరీర భాగాలు ఏమైనాయి లాంటి సందేహాలు కలిగాయి. అదే విషయాన్ని రాయలవారి వద్ద ప్రస్తావించగా, రామలింగా, మీరు ఆ మాత్రం ఎరుగలేరా, వాటిని మీరు ఊహించుకోవాలి కదా అన్నారు రాయలవారు. ఆహా, అలాగా ప్రభూ, బొమ్మలు ఇలాగేనన్నమాట వేసేది, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమయిందిలెండి అన్నాడు రామలింగ కవి. అలా కొంతకాలం గడిచాక ఒకరోజు రాయలవారి వద్దకు వచ్చిన ఆయన, మహారాజా, కొన్ని నెలలుగా నేను రాత్రింబవళ్ళు కష్టపడి చిత్రకళను సాధన చేస్తున్నాను. మీ భవనం గోడల మీద కొన్ని చిత్రాలు గీస్తానని అన్నాడు. దీంతో సంతోషం పట్టలేని రాయలవారి ముఖం విప్పారింది. అద్భుతం! రామలింగ కవి చిత్రాలు వేయటమా? వేయండి వేయండి. పాత మసిబారిన చిత్రాల్ని తీసివేసి మీరు సరికొత్త చిత్రాలను గీసేయండి అన్నాడు రాయలవారు ఉత్సాహంగా. వెంటనే పాత చిత్రపటాల మీద సున్నం కొట్టించేసిన ఆయన తన సొంత చిత్రాలను గీయడం ప్రారంభించాడు. ఆ చిత్రాలలో అక్కడొక కాలు, ఇక్కడొక కన్ను, ఇంకో చోట ఒక వేలు, ఇలా గీశాడు రామలింగ కవి. అలా గోడలన్నింటినీ శరీర భాగాలతో నింపిన ఆయన తన హస్తకళా నైపుణ్యాన్ని చూపించేందుకు రాయలవారిని తోడుకుని వచ్చారు. వీడి వీడి శరీర భాగాలను చూసిన రాజుగారు నివ్వెరపోయి, ఏంటి రామలింగా, గోడలపైన ఏం చేశారు, చిత్రాలెక్కడా అని ప్రశ్నించారు. ఈ చిత్రాలలో నేను వేయనిదాన్ని మీరు ఊహించుకోవాలి కదా ప్రభూ అన్నాడు రామలింగ కవి. రామలింగడి సమాధానంతో కంగుతిన్న రాయలవారు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు తమరింకా నా చిత్రాల్లోని అత్యద్భుతమైన దాన్ని చూడనేలేదు ప్రభూ అన్నాడు రామలింగడు. రాయలవారికి తిరిగి ఉత్సాహం పొడసూపగా పదండి చూద్దాం అంటూ తొందరపెట్టారు. రాయలవారిని ఓ గోడ వద్దకు తీసుకువెళ్లి ఎలా ఉందో చూడమన్నాడు రామలింగ కవి. చూస్తే ఆ గోడ ఖాళీగా ఉంది. ఆకుపచ్చని రంగుగల గీతలు మాత్రం గోడలో అక్కడక్కడా ఉన్నాయి. ఇదేంటి రామలింగా అని అడిగాడు రాయలవారు ఉస్సూరుమంటూ. గడ్డి మేస్తున్న ఆవు ప్రభూ బదులిచ్చాడు రామలింగడు. మరి గడ్డెక్కడా అన్నాడు మహారాజు. ఆవు తినేసింది కదండి అన్నాడు రామలింగడు. మరి ఆవెక్కడ ఉంది తిరిగి ప్రశ్నించాడు రాయలవారు. గడ్డిని మేసేసిన తరువాత ఆవు ఇంటికి వెళ్ళిపోయింది ప్రభూ అన్నాడు రామలింగడు. రామలింగకవి తెలివితేటలను మనసులోనే అభినందించిన రాయలవారు మరేమీ అడగలేక నోరు వెళ్ళబెట్టేశారు. పారిపోయిన గిన్నెలు. విజయనగర రాజ్యంలో వరహాలయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ప్రజలు తమ అవసరాల కోసం అతని దగ్గర ఎక్కువ వడ్డీకి అప్పు తీసుకునేవారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడంలో కాస్త ఆలస్యమైతే చాలు, బలవంతంగా మరిన్ని ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడతను. అయినా ప్రజలకి మరో ఆధారం లేక ఎంత ఇబ్బందిగా ఉన్నా అతన్నే ఆశ్రయిస్తుండేవాళ్లు. పెళ్లిళ్లకు, పెద్ద వంటలకు అవసరమైన పాత్రల్ని కూడా అద్దెకు ఇచ్చేవాడు వరహాలయ్య. వాటిని తిరిగి ఇవ్వటంలో కాసింత ఆలస్యమైనా ఆ పాత్రలు పాతబడినా అతను చేసే గొడవకు అంతు ఉండేది కాదు. ఈ విషయానికి రాయలవారి ఆస్థానంలో ఉన్న తెనాలి రామకృష్ణుడికి తెలిసింది. ఎలాగైనా వరహాలయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఒక రోజున వరహాలయ్య దగ్గరికి వెళ్లి మా ఇంట్లో రేపు విందు జరగనున్నది, అన్నం వండడానికి ఒక పెద్ద గిన్నె కావాలి అని అడిగాడు రామకృష్ణుడు. గిన్నెకు బాడుగగా 2 మొహరీలు అది ముందుగానే చెల్లించాలి అన్నాడు వరహాలయ్య. ఓహో, అట్లానా
అంటూ ముందుగా 2 మొహరీలు చెల్లించి గిన్నెను తీసుకువెళ్ళాడు రామకృష్ణుడు. 2 రోజుల తరువాత వరహాలయ్య దగ్గరికి 2 గిన్నెలు పట్టుకెళ్ళాడు రామకృష్ణుడు. తను తీసుకెళ్లిన గిన్నెతో పాటు మరో గిన్నెను కూడా వరహాలయ్యకు ఇస్తూ చెప్పాడు సంతోషంగా. మీరు నాకు ఇచ్చారా 1 గిన్నె? అది చాలా బరువుగా ఉంటే ఎందుకా అనుకున్నాను. నిన్న రాత్రి దానికి ఈ గిన్నె పుట్టింది అని వరహాలయ్య సంబరపడిపోయాడు. అవునవును, అది గర్భంతో ఉండింది నీకు అద్దెకు ఇచ్చేటప్పటికి. నువ్వు తల్లిని, పిల్లని సరిగా వెనక్కి తెచ్చిస్తావా లేదా అని అనుమానించాను. మంచివాడివేలే అన్నాడు పైకి. వీడు అసాధ్యుడు అని అందరూ చెబుతుంటారు. కానీ నాకు మాత్రం భలే లాభం కలిగించాడు అని మనసులో అనుకుంటూ. వారం రోజుల తర్వాత రామకృష్ణుడు వరహాలయ్య దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ. రేపు మా అమ్మగారి పేరు మీద అన్నదానం చేయాలనుకుంటున్నాను. నాకు కొన్ని గిన్నెలు కావాలి. ఇదివరకటిలాగే అద్దె చెల్లిస్తానులెండి అన్నాడు. రామకృష్ణుడిని చూడగానే వరహాలయ్య ముఖం వికసించింది. కొన్ని కాదు, నా దగ్గర ఉన్న అన్ని గిన్నెలు ఇస్తాను. తీసుకెళ్ళండి అని తన ఇంట్లో ఉన్న గిన్నెలన్నిటినీ బండిమీద వేసి రామకృష్ణుడి ఇంటికి పంపించాడు సంతోషంగా. ఈసారి తనకు ఎంత లాభం కలుగుతుందో అని ఆశగా ఎదురూ చూస్తూ. 10 రోజులు గడిచిపోయాయి. కాని రామకృష్ణుడు గిన్నెల్ని తిరిగి ఇవ్వనేలేదు. చివరికి వరహాలయ్యే అతని ఇంటికి వెళ్లి గిన్నెల గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పేది, నువ్వు ఇచ్చిన గిన్నెలు రాత్రికి రాత్రే పారిపోయాయి. దాంతో మా ఇంట్లో కార్యం కూడా జరగకుండా అయింది. నీ మీద రాజుగారికి ఫిర్యాదు చేద్దామనుకున్నాను గాని పోనిమ్మని ఊరుకున్నాను అంతే చెప్పాడు రామకృష్ణుడు. గిన్నెలు పారిపోవడం ఏమిటి, అంతా మోసం అరిచాడు వరహాలయ్య. కాని రామకృష్ణుడు తను చెప్పిందే చెబుతూ వచ్చాడు. ఇంక చేసేదేమీ లేక రాయలవారి దగ్గర రామకృష్ణుడి మీద ఫిర్యాదు చేశాడు వరహాలయ్య. రాయలవారు వరహాలయ్య గురించి ఆరా తీశారు. రామకృష్ణుణ్ణి పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంగతంతా అర్థమయ్యాక చిరునవ్వు నవ్వారు. నీ గిన్నెకు మరో గిన్నె పుట్టడం నిజమైనప్పుడు ఆ గిన్నెలు పారిపోవడం నిజం ఎందుకు కాకూడదు అని వరహాలయ్య ఫిర్యాదును కొట్టేశారు. వరహాలయ్య సిగ్గుతో తల దించుకున్నాడు. తనకు బుద్ధి చెప్పడానికే రామకృష్ణుడు ఇలా చేశాడని అర్థం చేసుకున్నాడు. అప్పటి నుండి నీతిగా జీవించాడు. మూర్ఖుల జాబితా మూర్ఖుల జాబితా. శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు ఓ వర్తకుడు వచ్చాడు. పండ్లు, ఫలాలను కానుకగా తెచ్చిన అతడు ప్రభు, నేనొక వర్తకుణ్ణి. నా దగ్గర మేలిమి జాతికి చెందిన అశ్వాలు దాదాపు 1000 దాకా ఉన్నాయి. అవి గాలి కంటే వేగంగా పరుగెత్తుతాయి. అలుపు ఎరగకుండా ఎంత దూరమైనా సరే పరుగులు తీస్తాయి అంటూ చెప్పుకుపోయాడు. ఆహా, అలాగా అంటూ రాయలవారు అనేసరికి, అవును ప్రభూ, ఇలాంటి అశ్వాలు మీ ఏలుబడిలో ఉంటే మీకు, నాకు గౌరవం. కాబట్టి వీటిని మీరు కొనుగోలు చేయండి అని విన్నవించాడు ఆ వర్తకుడు. సరే అలాగే వర్తకుడా, ఇదిగో ఈ 5000 బంగారు నాణేలను తీసుకో. వెంటనే నీ దగ్గరుండే అశ్వాలను నాకు తెచ్చి ఇవ్వు అన్నాడు రాయలవారు. అయితే సభలో ఈ తతంగాన్నంతా చూస్తోన్న తెనాలి రామలింగడికి ఏమాత్రం నచ్చలేదు. రాయలవారిని ఈ విషయంలో ఎలాగైనా సరే ఆపాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు రాయలవారు విహారానికి తోటలోకి వచ్చి అక్కడే ఓ మూలగ కూర్చొని ఏదో పట్టిక రాస్తోన్న రామలింగడిని చూశారు. ఏంటి రామలింగా, ఇక్కడేం చేస్తున్నావు, ఏదో రాస్తున్నట్టున్నావే అంటూ ప్రశ్నించారు. మరేం లేదు ప్రభూ, మన రాజ్యంలో ఉండే మూర్ఖుల జాబితాను రాస్తున్నా అంటూ పట్టిక చూయించాడు. చాలా కుతూహలంతో ఆ పట్టికను తీసుకున్న రాయలవారు మొదటగా తన పేరే ఉండటం చూసి ఖంగుతిన్నారు. ఏంటి రామలింగా, నేను మూర్ఖుడినా అన్నాడు కోపంగా. క్షమించండి ప్రభూ, ముక్కు మొహం తెలియనివాడు వచ్చి వర్తకుడినని చెప్పాడు. దాన్ని మీరు నమ్మడమే గాకుండా 5000 బంగారు నాణేలు అప్పజెప్పేశారు కాబట్టి నా దృష్టిలో మీరు మూర్ఖులే అన్నాడు రామలింగడు.
రాయలవారు మౌనంగా ఉండటాన్ని చూసిన రామలింగడు మళ్ళీ మాట్లాడుతూ, అంత డబ్బును తీసుకున్న ఏ వ్యక్తి తిరిగి రాడు, అశ్వాలు ఇవ్వడు కదా అన్నాడు. రాయలవారు కాసేపు ఆలోచించిన మీదట ఇలా అన్నాడు. నిజమే రామలింగా, అతడు ఎవరో ఏంటో తెలుసుకోలేదు. అది సరేగాని అతడు తిరిగి వస్తే అప్పుడేం చేస్తావ్ అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ఈ జాబితాలోంచి మీ పేరు కొట్టేసి వాడి పేరు రాయిస్తాన్లే అన్నాడు రామలింగడు. రామలింగడి మాటలను అర్థం చేసుకున్న రాయలవారు నవ్వేయగా, రామలింగడు కూడా ఆయనతో జతకలిపాడు. పగుళ్లకుండ ఒక ఊరిలో నీళ్లు మోసే పనివాడొకడుండేవాడు. అతను 2 కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి 2 కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం 1.5 కుండల నీరే యజమాని ఇంటికొచ్చేసరికి మిగిలేవి. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ అగర్వంతో పొంగిపోయేది. కాని పగుళ్లకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఎన్నో నెలల తర్వాత పగుళ్లుగల కుండ పనివాడితో, నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమించు అంది. ఎందుకు, నువ్వెందుకు అవమానకరంగా భావిస్తున్నావు అడిగాడు పనివాడు. ఇన్ని రోజులు నేను సగం నీళ్లే మోయగలుగుతున్నాను. ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి. నా వల్ల నీకు అదనపు పని అవుతుంది. నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని నసిగిందా పగుళ్లకుండ. దాని బాధ అర్థం చేసుకున్న పనివాడు, బాధపడకు, ఈ రోజు యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు. కుతూహలంగా ఆ పగుళ్లకుండ ఆ దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది. ఇల్లు చేరాక తిరిగి తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది. పనివాడు ఆ కుండతో, కేవలం నీవైపే అందమైన పుష్పాలు ఉన్నాయి, మరో కుండ వైపు లేవు. అది నువ్వు గమనించావా? ఎప్పుడూ నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా చేస్తాను. నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను. అంటే నువ్వే వాటికి నీరు పోస్తావన్నమాట. తద్వారా ఈ అందమైన పుష్పాలు యజమాని టేబుల్ అలంకరించడానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. నువ్వు పగుళ్లతో లేకపోతే అతని ఇంట్లో కళకళలాడే పుష్పాలు, అందమైన అలంకరణలు ఉండవు అన్నాడు. పగుళ్లకుండ తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా, తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది. మనలో లోపాలున్నా పగుళ్లకుండ మాదిరిగానే మనము ఎన్నో అద్భుతాలు సాధించగలం. మనం ఇతరులను సంతోషపరచగలం. మన తెలివితేటలతో దేవుడికేగాక మానవాళికి కూడా సేవ చేయగలం. మనం మన జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఆనందంగా ఉండేలా చేసుకోగలం. పంటలో వాటా నజీరుద్దీన్ ముల్లాగా మారాక స్వంతంగా ఏదైనా పని చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకు వ్యవసాయం బావుంటుందని అనుకున్నాడు. ఒక ఆసామి దగ్గరకు వెళ్లి, పొలం అద్దెకిస్తే వ్యవసాయం చేసుకుంటానన్నాడు. ఆ ఆసామి జిత్తులమారి, నజీరుద్దీన్ వ్యవసాయానికి కొత్త అని కనిపెట్టి, అలాగే, నా భూమిలో నీవు పంట వేసుకో, కాని అద్దె కట్టాలి అన్నాడు. అలాగే, అద్దె ఎంత అడిగాడు నజీరుద్దీన్. పొలం పండిన తర్వాత భూమిపైన ఉన్న పైరంతా నాకిచ్చేయాలి, అదే అద్దె అన్నాడు ఆ కుటిల ఆస్వామి. అలాగే అని నజరుద్దీన్ ఆ రోజు నుండే పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. కొంతకాలానికి పొలం పండే సమయం వచ్చింది. కోత కూడా అయిపోయిందని తెలిసిన ఆసామి తన వాటా కోసం నజరుద్దీన్ దగ్గరకి వెళ్ళాడు. భూమిపైన ఉన్న పైరంతా కోసి సంచుల్లో ఎక్కించాను, తీసుకువెళ్ళండి అన్నాడు. ఆసామి సంచుల్లో చూస్తే అన్నీ ఆకులే ఉన్నాయి. తనను మోసం చేశాడని న్యాయమూర్తి దగ్గర ఫిర్యాదు చేశాడు.
ఆయన నజీరుద్దీన్ని కూడా పిలిపించి విచారించాడు. ఈ ఆసామి చెప్పేది నిజమేనా అని అడిగాడు. అవును, నిజమే అన్నాడు నజీరుద్దీన్. మరి మోసం చేశావెందుకు అడిగాడు. మోసం ఏముంది, ఆయన భూమిపైన పైరు కావాలన్నాడు. నేను వేరుశనగ వేశాను. ఆయన కోరినట్టే భూమిపైనదంతా ఆయనకిచ్చి గింజలు నేను తీసుకున్నాను అన్నాడు నజీరుద్దీన్. నజీరుద్దీన్ తెలివికి న్యాయమూర్తి మెచ్చుకుని అన్యాయమైన వాటా అడిగినందుకు ఆసామిని చీవాట్లు పెట్టాడు. వారణాసిని బ్రహ్మదత్తుడు పరిపాలిస్తున్నాడు. బోధిసత్వుడతనికి మంత్రిగా ఉండేవాడు. రాజపురోహితుడు వట్టి వాగుడుకాయ. అతను ఇంకొకరికి మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా పటపటవాగుతూ డబ్బా కొట్టేవాడు. అది రాజుకి ఇతరులకి కూడా దుర్భరంగా ఉండేది. అతని నోరు ఎవరు మూయించగలరా అని ఎదురు చూస్తున్నాడు రాజు. ఆ కాలంలోనే వారణాసిలో ఒక కుంటివాడుండేవాడు. కాళ్ళు వంకరైన రాళ్లు విసరడంలో బహునేర్పరి. పిల్లలతనిని బండిలో కూర్చోబెట్టి ఊరి చివర నగరద్వారం వద్దకు తీసుకుపోయేవారు. అక్కడొక పెద్దమర్రి చెట్టుండేది. పిల్లలు వాడికి డబ్బులిచ్చి మర్రి ఆకులను మట్టి ఉండలతో కొట్టి ఆ ఆకులలో ఏనుగు బొమ్మో, గుర్రం బొమ్మో తెప్పించమనేవారు. కుంటివాడు గులకరాళ్లు విసిరి మర్యాకు చెట్టుమీదుండగానే ఆకారం తెప్పించి అప్పుడు దానిని రాలగొట్టేవాడు. అది పిల్లలకు ఆట. అలా రాల్చిన ఆకులు నేలమీద గుట్టగా పడి ఉండేవి. ఒకరోజు రాజు ఉద్యానవనానికి పోతూ ఆ ఆకుల గుట్టని చూసి, వీటినిలా కోసిన వారెవరు అని అడిగారు. పిల్లలు కుంటివాడినుంటరిని చేసి పారిపోగా కుంటివాడు, నేను మహారాజా అంటూ విషయమంతా వివరించాడు. రాజు పరివారాన్ని దూరంగా పంపి ఆ కుంటివాడిని, ఏమయ్యా, మా వద్ద ఒక వదరబోతున్నాడు, నీ విద్యతో అతని నోరు కట్టించగలవా అని అడిగాడు. తప్పకుండా అన్నాడు కుంటివాడు. రాజతనిని తన భవనానికి తీసుకొనిపోయి గది మధ్యగా తెర అడ్డం కట్టించి తెరకు చిన్న రంధ్రం చేయించి చిల్లుకెదురుగా పురోహితుడి ఆసనం వేయుంచి ఆయన వచ్చి కూర్చోగానే మాటలు మొదలు పెట్టాడు. అలవాటు ప్రకారం పురోహితుడు తెరచిన నోరు మూయకుండా మాట్లాడేయడం మొదలు పెట్టాడు. తెర యువతల కుంటివాడు మేక పెంటికలను గొట్టంలోంచి తెరలోని చిల్లు ద్వారా పురోహితుడు తెరచిన నోటిలోకి గురిచూసి కొట్టసాగాడు తన గొట్టంతో. పురోహితుడు మాటలాడడంలో మునిగిపోయి వాటిని మింగేయసాగాడు. అలా చాలా మేక పెంటికలని తెరలోని కన్నం ద్వారా తన గొట్టంతో అతని నోటిలోనికి గురిచూసి పంపాడు కుంటివాడు. పురోహితుడి కడుపులోకి పోయిన మేక పెంటికలు ఉబ్బిపోయి అతనికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. అప్పుడు రాజు, అయ్యా, మీరు వాక్ ప్రవాహంలో మునిగిపోయి నోటిలోకి మేక పెంటికలు పోవడం గమనించలేదు. ఇప్పుడవి కడుపులో ఉబ్బి బాధిస్తున్నాయి. ఇంటికి వెళ్లి వాంతికి సాధనం చెయ్యండి, సర్దుకోండి అని పంపేశాడు. అప్పటినుంచి పురోహితుడు నోరు తెరిస్తే ఒట్టు. రాజుకి ఇతరులకి సుఖంగా ఉంది. రాజు కుంటివాడికి సంవత్సరానికి 1,00,000 రూపాయల ఆదాయం ఇచ్చాడు. ఎదుటివారి పరిస్థితిని, ఇబ్బందిని కూడా అర్థం చేసుకుంటూ ఉండాలి. ఒక రోజున శ్రీకృష్ణదేవరాయల వారికి తెనాలి రామలింగడిని ఏడిపించాలనిపించింది. ఆ రోజు ఉదయాన్నే సభ ప్రారంభమైన తరువాత సభికులను ఉద్దేశించి తనకో బ్రహ్మాండమైన కల వచ్చిందని చెప్పారు. వెంటనే తెనాలి రామలింగడిని ఉద్దేశించి, రామలింగా, మీరు, నేను ఓ కొత్త ప్రదేశంలో నడుస్తున్నామట. ఎక్కడికోగాని మనం ఇద్దరమే వెళుతున్నామట. నడుస్తూ ఓ 2 పెద్ద గుంటల మధ్యలో మనం పోవాల్సి వచ్చింది. ఒక గుంట నిండా తేనె ఉంటే మరో గుంట నిండా మురికి ఉంది. మురికి గుంటలో మలమూత్రాదులతో పాటు చెత్త, చెదారం అన్నీ ఉన్నాయి. దారి కూడా చాలా ఇరుకుగా ఉంది. అయితే ఆ దారిలోనే మనం నడవాల్సి వచ్చింది అంటూ ఆపకుండా చెబుతున్నారు రాయలవారు. మళ్ళీ కొనసాగించిన రాయలవారు, ఇద్దరం మునివేళ్ల మీద మెల్లగా అడుగులేస్తూ పోతున్నామట. అయితే ఆ సన్నటి దారిలో నడవటం సాధ్యంకాక మీరు, నేను పట్టుతప్పి పక్కనుండే గుంటల్లోకి జారి పడిపోయామట. నేనేమో తేనె గుంటలో పడిపోతే,
మీరేమో మురికి గుంటలో పడిపోయారు. నేనేమో హాయిగా తేనె గుంటలో పడిపోయి తీయటి తేనెను తాగుతూ ఆనందంగా ఉంటే, మీరేమో అబ్బ నేను చెప్పలేను అంటూనే మీరేమో దొడ్డితో నిండిన మురికి గుంటలో పడిపోయారని చెబుతూ ముక్కు మూసుకున్నారు. రాయలవారు చెప్పింది విన్న సభికులంతా పడి పడి నవ్వారు. కొంతమందైతే సంతోషం పట్టలేక చప్పట్లు చరిచారు. ఎప్పుడు చూసినా అందరినీ ఎగతాళి చేసే రామలింగడికి తగిన శాస్తి జరిగిందని, కనీసం రాయలవారి కలలోనైనా అలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందని, మరికొందరైతే ఎగతాళి చేస్తూ భళి భళి అంటూ కేరింతలు కొట్టసాగారు. సభికుల ఉత్సాహాన్ని చూసిన రాయలవారు కలను మరింత రంజుగా కొనసాగిస్తూ, తానేమో తాగగలిగినంత తేనెను తాగి, ఆ గుంట అంచును పట్టుకుని కష్టపడి, ఎలాగోలా పైకి వచ్చాను. అయితే మీరు మాత్రం ఆ మురికి గుంటలోనే కొట్టుమిట్టాడుతున్నారు. చివరకు మీకు కూడా గుంట అంచు దొరికింది. అటూ ఇటూ జరుక్కుంటూ ఎలాగోలా మీరు కూడా పైకి ఎక్కబోయారు. అంతలోనే ఏమయిందో ఏమోగాని ఒక్కసారిగా జారిపోయి దభీమని మళ్ళీ ఆ గుంటలోనే తలక్రిందులుగా పడిపోయారని, అంతలోనే తనకు మెలకువ వచ్చేందని చెప్పారు. రాయలవారు చెప్పింది విన్న సభికులందరూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఒక్క రామలింగడు తప్ప. అయితే అంతటినీ కిమ్మనకుండా విన్న రామలింగడు ప్రతీకారం తీర్చుకోకుండా ఉండలేకపోయాడు. వెంటనే ఎంత రాయలవారు అయితేనేం, కవీంద్రుడిని ఇంతలా అవమానిస్తారా అంటూ వెంటనే మనసులో ఓ ఆలోచన చేయసాగాడు. తరువాతి రోజున రాయలవారు కొలువు తీరి ఉండగా, రామలింగడు లేచి నిలబడి, మహారాజా! నిన్న తమరు తమకొచ్చిన కలను వినిపించారు. రాత్రి నాకు ఓ కల వచ్చింది. చిత్రంగా, అది తమరు ఆపిన చోటే మొదలయింది. ఏలినవారి సెలవైతే, నేను వివరంగా మనవి చేసుకుంటానా ని అన్నాడు. ఏదో నవ్వులాటకు మొదలు పెడితే, నాకే చుట్టేట్లున్నాడే అని మనసులో అనుకున్నారు రాయలవారు. అయినా సరస్సులు కనుక, కలను ఎలా ముగిస్తాడో విందామన్న కుతూహలం ఆయనకు ఎక్కువయింది. ఒకంత భయపడుతూనే, బింకంగా, చెప్పండి రామకృష్ణ అన్నారు. మీరేమో తేనె గుంటలోంచి సులభంగా బయటికి వచ్చేశారు. కానీ నేను మురికి గుంటలోంచి వెంటనే పైకి రాలేకపోయాను. అయితే, చాలాసార్లు ప్రయత్నించిన మీదట, చివరికి ఎలాగోలా పైకి చేరుకోగలిగాను. కానీ అప్పుడు మనిద్దరికీ ఒక సమస్య ఎదురయింది అంటూ కాసేపు ఆపాడు రామలింగడు. ఏం సమస్య? అంటూ ఆత్రంగా అడిగారు రాయలవారు. ఆ వేషాల్లో మనం ఇంటికి ఎలా వెళ్ళటం అని ఆలోచించాం. దానికి పరిష్కారంగా నేను ముందు మీ ఒంటిమీద ఉన్న తేనెనంతటినీ శుభ్రంగా నా నాలుకతో నాకేశాను. ఆ తర్వాత మీరు కూడా నన్ను అలాగే శుభ్రం చేసేశారని కలను పూర్తి చేసి నింపాదిగా కూర్చున్నాడు రామలింగడు. రామలింగడు చెప్పిన దాన్ని విన్న సభికులంతా ఆశ్చర్యంతో నోర్లెళ్లబెట్టారు. నివ్వెరపోయిన ప్రజలకు ఏడవాలో, నవ్వాలో కూడా అర్థం కాలేదు. మహారాజును పట్టుకుని అలా మాట్లాడిన రామలింగడి ధైర్యసాహసాలకు వారంతా మనసులో మెచ్చుకున్నా, సందేహంతో ఎలాంటి భావాలను బయటికి వ్యక్తం చేయకుండా అలాగే కూర్చుండిపోయారు. అయితే చివరకు రాయలవారే గట్టిగా నవ్వటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అప్పటినుంచి రామలింగడిని ఏడిపిస్తే చాలా ప్రమాదం అని శ్రీకృష్ణదేవ రాయలవారికి అర్థమైంది. ఇక అప్పటినుంచి ఆయన అలాంటి సాహసాలు చేస్తే ఒట్టు. విద్య వల్ల వినయం రావాలేగాని అహంభావం కాదు. విద్య వల్ల వినయం రావాలేగాని అహంభావం కాదు. శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానానికి సూర్యశాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు. రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్యశాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు. ఇంతలో మహారాజా, నేను అవునన్నది కాదని, కాదన్నది అవునని వాదన చేసి విజయం సాధిస్తాను. మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని సవాలు విసిరాడు సూర్యశాస్త్రి. సూర్యశాస్త్రి పాండిత్యం దిట్ట అని,
అతడిని ఓడించటం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్టదిగ్గజ కవులు మౌనం వహించారు. దీంతో అష్టదిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో అప్పాజీ, మన అష్టదిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికే తీరని మచ్చ. నేనే అతడితో వాదిస్తానని చెప్పండని అన్నాడు. అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడి ప్రభూ, ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి? పెద్దనా, తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా అని నేను మౌనం వహించాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్యశాస్త్రితో నేనే వాదిస్తానని అన్నాడు. రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా సరేనని అన్నాడు. వెంటనే రామలింగడు సూర్యశాస్త్రితో వాదనకు దిగాడు. మనస్సులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు. మిగిలిన అష్టదిగ్గజ కవులు, సభలోని పెద్దలు, విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు. రామలింగడు సూర్యశాస్త్రితో ఇలా అన్నాడు. అయ్యా, మీరు నేను అవునంటే కాదని వాదిస్తారు కదూ అన్నాడు. అవునోయ్, నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నానని గర్వంగా బదులిచ్చాడు సూర్యశాస్త్రి. వినయంగా తలవంచిన రామలింగడు మీ అమ్మాయి విధవ కాదు కదా అన్నాడు. వెంటనే సూర్యశాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయింది. సౌభాగ్యవతి అయిన కూతురును విధవ అంటే ఎంత తప్పు! ఏ తండ్రి అయినా విధవ అని ఎలా చెప్పగలడు అని మనసులో మదనపడ్డాడు సూర్యశాస్త్రి. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగగా, రామలింగా, నాలోని అహంకారాన్ని జయించావు. నీకు వేనవేల నమస్కారాలు అని బదులిచ్చాడు సూర్యశాస్త్రి. వెంటనే రాయలవారివైపు తిరిగిన సూర్యశాస్త్రి మహారాజా, నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను. నన్ను మన్నించండని దీనంగా సభను విడిచి వెళ్ళిపోసాగాడు. అలా వెళ్ళిపోతున్న సూర్యశాస్త్రిని ఆపిన రామలింగడు అయ్యా, తర్కంలో మీరు ఉద్దండ పండితులే. విద్య వల్ల వినయం రావాలేగాని అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నాడు. అలాగే రాయలవారితో మహారాజా, దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండని అన్నాడు. తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగా అన్నాడు సంతోషంగా రాయలవారు. అంతేగాకుండా సూర్యశాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి ఘనంగా సత్కరించాడు శ్రీకృష్ణ దేవరాయలు. లెంపకాయ ఖరీదు. ఒకరోజు తెనాలి రామలింగడు వీధిలో వెళుతుండగా ఎవరో వెనక నుంచి వచ్చి ఒక గుద్దు గుద్దారు. ఆ దెబ్బకి రామలింగడికి ప్రాణం పోయినంత పనయింది. కింద పడిపోయాడు. ఆ దార్లోనే వెళుతున్నవాళ్లు రామలింగడిని లేపి ఆయనను కొట్టినవాడిని పట్టుకున్నారు. తనని కొట్టినవాడిని చూసిన రామలింగడు, నిన్నెప్పుడూ నేను చూడనేలేదు కదయ్యా, నన్నెందుకయ్యా కొట్టావు అని అడిగాడు. అక్కడున్న అందరూ కూడా కొట్టినవాడిని నిలదీశారు. వెంటనే అతడు కంగారు పడుతూ, అయ్యా, తమరనుకోలేదండి, నా సావాసగాడు వెనుక నుంచి చూస్తే మీలాగే ఉంటాడు. వాడనుకుని తమాషాగా కొట్టానంతే అని చెప్పాడు. సావాసగాడైతే మాత్రం తమాషాకి అంత దెబ్బ కొడతావా అంటూ అందరూ గట్టిగా నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిని మంత్రిగారి వద్దకు తీసుకెళ్లి జరిగినదంతా వివరించారు. మంత్రి రామలింగడిని కొట్టినవాడిని విచారించగా తనకు దగ్గర చుట్టం అవుతాడని గ్రహించాడు. అంచేత ఆయన వాడిని ఎలాగైనా రక్షించాలని మనసులో నిర్ణయించుకున్నాడు. పోనీ లేవయ్యా రామలింగా, ఏదో తెలియక పొరపాటు చేశాడు, ఏమనుకోవద్దంటున్నాడుగా, ఊరుకో అన్నాడు మంత్రి. అయితే రామలింగడు ససేమిరా అన్నాడు. సరే, అతడికి ₹1 జరిమానాగా విధిస్తున్నానని చెప్పాడు మంత్రి. ఆ కొట్టినవాడు తన దగ్గర రూపాయి కూడా లేదని చెబుతూనే సందు చూసి పారిపోయాడు. ఇదంతా చూసిన రామలింగడికి ఒళ్ళు మండిపోయింది. మంత్రిగారికి దగ్గరిగా వెళ్లిన రామలింగడు, అయితే మంత్రిగారు,
నాకు తెలియక అడుగుతాను. దెబ్బ, గుద్దు, లెంపకాయల ఖరీదు 1 రూపాయి అన్నమాట. బాగుందే అన్నాడు. అంతేగా మరి అన్నాడు మంత్రి. ఓహో అలాగా అని నవ్వుతూ అన్నాడు రామలింగడు. వెంటనే మంత్రిగారిని లాగి ఓ లెంపకాయ కొట్టాడు రామలింగడు. మంత్రి కుయ్యో, మొర్రో అంటూ, ఎందుకయ్యా రామలింగా నన్ను కొట్టావు అని అడిగాడు. మంత్రిగారు, నాకు అవతల బోలెడంత పని ఉంది. నేను పోవాలి. ఈ దెబ్బకు రూపాయి సరిపోతుంది కదా. నన్ను కొట్టినవాడు ఎలాగూ రూపాయి తెచ్చిస్తాడు కాబట్టి మీరు దాన్ని ఉంచుకోండని చెప్పి ఎంచక్కా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెనాలి రామలింగడు. చూశారా పిల్లలు, జరిగిన తప్పుకు శిక్ష విధించాల్సిన మంత్రి నిందితుడు తనకు అయినవాడు కావటంతో విడిచిపెట్టాలని ప్రయత్నించటంతో రామలింగ కవి ఎలాగ బుద్ధి చెప్పాడో. న్యాయం చెప్పాల్సి వస్తే అయినవారైనా కాని వారైనా సరే ఒకే విధంగా ప్రవర్తించాలని మంత్రికి కనువిప్పు కలిగిస్తూ రామలింగడు ఆ రకంగా ప్రవర్తించాడని అర్థమయింది కదూ. సంచిలో ఏనుగు సంచిలో ఏనుగు. ఒకానొక రోజు తెనాలి రామలింగడు కృష్ణదేవరాయల వారి సభకు చాలా ఆలస్యంగా వచ్చాడు. చాలాసేపటి నుంచి రామలింగడి కోసం ఎదురుచూస్తున్న రాజు ఆయనను పిలిచి ఎందుకు ఆలస్యమైందని ఆరా తీశాడు. దానికి రామలింగడు, మహారాజా, మా చిన్నబ్బాయి ఈరోజు చాలా గొడవ చేశాడు. వాడిని సముదాయించి వచ్చేసరికి ఆలస్యమైందని చెప్పాడు. అంతే ఫక్కున నవ్విన రాయలవారు, రామలింగా, ఏదో సాకు చెప్పాలని అలా చెబుతున్నావుగాని చిన్నపిల్లల్ని సముదాయించటం అంత కష్టమా? చెప్పు అన్నాడు. లేదు మహారాజా, చిన్నపిల్లలకి నచ్చజెప్పడం అంత తేలికైన పనేమీ కాదు. అంతకంటే కష్టమైన పని మరొకటి లేదంటే నమ్మండి అన్నాడు రామలింగడు. అయినా సరే నువ్వు చెప్పేదాన్ని నేను ఒప్పుకోవడం లేదని అన్నాడు రాయలవారు. నిజం మహాప్రభు, చిన్నపిల్లలు అది కావాలి ఇది కావాలని ఏడిపిస్తారు. ఇవ్వకపోతే ఏడుపు లంకించుకుంటారు. కొట్టినా తిట్టినా శోకాలు పెడతారు. వీటన్నింటినీ వేగడం, వారిని ఏడుపు మానిపించటం చెప్పలేనంత కష్టం సుమండి అని వివరించి చెప్పాడు రామలింగడు. రాజును పరుగులెత్తించాడు. మహారాజు దీనికి కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా రామలింగడు కోతలు కోస్తున్నాడని అనుమానించాడు. ఎంతసేపు చెప్పినా రాజు ఒప్పుకోకపోయేసరికి, సరే మహారాజా, కొంతసేపు నేను చిన్నపిల్లవాడిగాను మీరు తండ్రిగానూ నటిద్దాము. పిల్ల చేష్టలెలా ఉంటాయో మీకు చూపిస్తాను అన్నాడు. దీనికి సరేనన్నాడు రాయలవారు. అంతే ఇక మారాం చేయటం మొదలెట్టాడు రామలింగడు. మిఠాయి కావాలని అడిగాడు. ఓ సంతేగదా అనుకుంటూ రాజు మిఠాయి తెప్పించాడు. కొంచెం తిన్నాక బజారుకు పోదామని గోల చేశాడు రామలింగడు. సరేనని బజారుకు తీసుకెళ్లగా వీధిలో అటూ ఇటూ పరుగులెత్తాడు. తన వెంటే రాజును పరుగులెత్తించాడు. రంగురంగుల సంచి చూపించి కొనివ్వమని రాజును అడిగాడు. సరేనన్న రాజు ఆ సంచిని కూడా కొనిచ్చాడు. మరికొంత దూరం పోయాక ఒక ఏనుగు కనిపించింది. అంతే వెంటనే ఆ ఏనుగు కావాలని సతాయించాడు రామలింగడు. చేసేదిలేక ఆ ఏనుగును కూడా కొన్నాడు రాజు. అంతే ఆ ఏనుగుని ఆ రంగురంగుల సంచిలో పెట్టమని మారాం చేశాడు. సంచిలో ఏనుగెలా పడుతుంది రామలింగా, మరొకటి ఏదైనా అడుగు అన్నాడు రాయలవారు. వీల్లేదు, ఏనుగునే సంచిలో పెట్టాలి, నాకింకేమీ వద్దు అని భీష్మించుకు కూర్చున్నాడు రామలింగడు. అంతే కొంతసేపటికి విసిగిపోయిన కృష్ణదేవరాయలు తాను ఓడిపోయానని ఒప్పుకున్నాడు. రామలింగడు నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. తిమ్మయ్య, రత్తయ్య, తిమ్మయ్య, రత్తయ్య. ఒకసారి తెనాలి రామలింగ కవి పొరుగుదేశం వెళ్ళాడు. అక్కడి రాజుగారి కొలువుకు చేరేందుకు వెళ్లిన ఈయన కోటలోకి ప్రవేశించటం అంత సులువేమీ కాదు. అయితే అక్కడికి వెళ్లి చూస్తే సరిపోతుందనుకుంటూ కోట వద్దకు చేరాడు. కోట వాకిలి వద్ద రత్తయ్య కాపలా ఉన్నాడు. రామలింగడు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగానే
కొత్త వాళ్లను లోపలికి పంపించేది లేదని ఖరాఖండిగా చెప్పాడు రత్తయ్య. రామలింగడు రత్తయ్యను బ్రతిమలాడితే అతడు లంచం అడిగాడు. దాంతో రత్తయ్యను చాటుకు పిలిచిన రామలింగడు, ఇప్పుడు నా వద్ద డబ్బులేదుగాని నువ్వు గనుక లోపలికి పంపించావంటే నాకు దొరికే కానుకల్లో నీకు సగం ఇచ్చేస్తానని చెప్పాడు. సగం వాటా ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ రత్తయ్య రామలింగడిని లోపలికి పంపించాడు. అలా కోట లోపల కొంత దూరం వెళ్లిన రామలింగడిని ఇంకో వాకిలి వద్ద తిమ్మయ్య అడ్డగించాడు. అయ్యా, రాజుగారిని చూడాలని ఆయన అనగానే కొత్త వాళ్లను లోపలికి పోనీయమని అన్నాడు తిమ్మయ్య. ఇక్కడ కూడా రత్తయ్యకు చెప్పినట్లుగానే చెప్పడంతో రామలింగడిని లోనికి పంపించాడు. అలా నింపాదిగా రాజుగారి కొలువుకు చేరాడు రామలింగ కవి. అక్కడ రాజుగారు కొలువుదీరి ఉన్నారు. కొరడా దెబ్బలే కావాలి. కవులందరూ తలా ఒక పద్యం చెప్పారు. రామలింగడు కూడా ఒక పద్యం చెప్పాడు. అది చాలా తమాషాగా ఉండే పద్యం కావడంతో రాజుగారు బాగా మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకోమని అన్నాడు. దీంతో మహారాజా, నాకు 100 కొరడా దెబ్బలు ఇప్పించండి చాలు అన్నాడు రామలింగడు. ఎవరైనా డబ్బు కోరుకుంటారు, బంగారం కోరుకుంటారు, భూములు కోరుకుంటారు, దెబ్బలు ఎవరైనా కోరుకుంటారా అంటూ రామలింగడిని ఎగాదిగా చూశాడు మహారాజు. తప్పదు మహారాజా, నాకు దెబ్బలే కావాలి, దయచేసి ఇప్పించండి అన్నాడాయన. పిచ్చివాడులా ఉన్నాడని అనుకున్న మహారాజు సరే కొట్టండి అని భటులను ఆజ్ఞాపించాడు. భటులు కొరడాలతో సిద్ధమయ్యాక, మహారాజా మన్నించండి, ఈ కానుకలు సగం మొదటి వాకిలి రత్తయ్యకు పోవాలి, మరో సగం రెండో వాకిలి తిమ్మయ్యకు పోవాలని చెప్పాడు రామలింగడు. ఆ ఒప్పందంతోనే వాళ్ళిద్దరూ తనను కోటలోపలికి పంపించారని, పాపం వాళ్లను మోసం చేయడం తనకు ఇష్టం లేదని అన్నాడు. దాంతో మహారాజుకి అసలు కథ అర్థమయ్యింది. ఆ తరువాత రత్తయ్యకి, తిమ్మయ్యకి కొరడా దెబ్బలు తప్పలేదు. రామలింగడికి మాత్రం మంచి కానుకలు, రాజుగారి కొలువులో చోటు దొరికింది. చూశారా పిల్లలు, ఆ కాలంలోనే లంచాలకు ఆశపడిన వారికి మన రామలింగ కవి తెలివిగా ఎలా బుద్ధి చెప్పారో.